మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. ప్రేక్షకులందరికీ, నన్ను ఎంతగానో ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం నవంబర్ 1 తారీఖు 2025 నుండి 30th నవంబర్ 2025 వరకు కూడా 12 రాసుల వారికి కూడా ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. అంటే 12 రాశులు అంటే మేషం నుంచి మీన రాశి వరకు కూడా మనం ఎలా ఉంటే తెలుసుకుందాం. అంటే ముందు ప్లానెటరీ పొజిషన్ నుంచి ఒక్కసారి చెప్పుకుందాం. ముఖ్యంగా గురుడు కర్కాటక రాశిలో వక్రగతిలో ఉన్నాడు. ఆయన 12 నుంచి వక్రగతిలో ఉంటాడు. అలాగే కేతు సింహరాశిలో ఉన్నాడు. అలాగే శుక్రుడు కూడా మారాడు. శుక్రుడు తులారాశిలోను. తులారాశిలో శుక్రుడు ఉంటే జనరల్గా వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది. ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. చెప్పుకుందాం. తర్వాత రవి కూడా నీచ స్థితిలో సప్తమ స్థానంలో అంటే మేము తులారాశిలో ఉండము. బుధుడు కూడా 24th వరకు కూడా మనకి తులారాశిలోనే ఉంటాడు. అంతేకాకుండా వృశ్చిక రాశిలో కుజుడితో కలిసినటువంటి బుధుడితో కలిసిన రవితో కలిసిన శుక్రుడు అంటే 15th నవంబర్ నుంచి రవి మారుతాడు. అంటే 2 టైప్స్గా చెప్పుకోవాలి ప్రభావాలని. రవి తులారాశిలో ఉంటే ఏ విధమైన ఫలితాలు ఇస్తాడు, వృశ్చిక రాశిలో ఉంటే ఏ విధమైన ఫలితాలు ఇస్తాడో తెలుసుకుందాం. అంతేకాకుండా శుక్రుడు కూడా ఉన్నాడండి. శుక్రుడు ఆల్మోస్ట్ 26th నవంబర్ నుంచి వృశ్చిక రాశిలోకి వస్తున్నాడు. ముఖ్యంగా కుజ బుధ రవులు కాంబినేషన్ అదొక ఇంపార్టెంట్. అంతేకాకుండా రాహు సింహరాశిలో వాయుతత్వ రాశిలో ఉన్నాడు. ఆయన చాలా డాక్టర్స్కి చాలా పవర్ఫుల్గా ఉంటాడు. గంగాస్నానం కూడా చేయిస్తుంటాడు. అలాగే శనీశ్వరుడు వక్రగతిలో మీనరాశిలో ఉన్నాడండి. మీనరాశిలో ఉంటే శనీశ్వరుడు జనరల్గా ఏంటంటే జలతత్వంలో రాశిలో ఉన్నాడు కాబట్టి నీటి వల్ల ప్రమాదాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అందరికీ కాదు, కొన్ని రాశులు మాత్రమే ఉంటుంది. తులారాశి వారికి ఈ నెల మొత్తం కూడా చాలా బాగుందండి. నవంబర్ నెల మొత్తం కూడా కార్తీక మాసం కదా, ఈ నెల అక్టోబర్ నెల నవంబర్ నెల కూడా ఉంటుంది. సో ఇదొకటి చాలా పవర్. మీ రాశిలోనే రవి బుధ శుక్రులు ఉండడం, రాశాధిపతి ఉన్నాడు కదా, 12th house లార్డ్ మీ రాశిలో ఉన్నాడు బుధుడు. ఏంటంటే రవి బుధుడు ఉండడం వల్ల కాంబినేషను విద్యలో బాగా రాణిస్తారండి. మీరు బాగా తెలివైన వారు, ప్రయాణాలు చేస్తూ ఉంటారు, తీరా బండి అంటారు తీస్తుంటారు. బుధ శుక్రుల వలన భూములు కొనుక్కోవడానికి అవకాశం ఉండడము, అలాగే వాహన యోగం కలగడానికి అవకాశం ఉండడము, ఎక్కువగా ప్రయాణాలు చేయడానికి అవకాశాలు ఉన్నాయండి. ముఖ్యంగా మీరు ఎక్కువగా తెలివైన వారు, జ్ఞాపశక్తి ఎక్కువ, దానివల్ల మీకు నేమ్ అండ్ ఫేమ్ బాగా రావడానికి అవకాశం ఉంది. ఏదేమైనా రవి బుధ ద్వితీయంలో ఉండి గురుదృష్టి ఉంది అంటే ఆడిటర్స్ అవుతారు. మీ జాతకంలో కూడా చూసుకోండి. ఫైనాన్స్ రంగంలో ఉన్నతమైన పొజిషన్ ఉండడానికి అవకాశం ఉంటుంది. రవి బుధులు ద్వితీయ స్థానంలో ఉండి గురుదృష్టి ఉందంటే వాళ్ళు ఆడిటర్స్గా ఉంటారు అని శాస్త్రం కూడా నేను చాలా చోట్ల చదివాను. అంతేకాకుండా రవి బుధ కుజులు కూడా ఉన్నారు కాబట్టి బహుశా మీరు డాక్టర్స్గా కూడా అవ్వచ్చు, ఇంజనీర్స్గా కూడా అవ్వచ్చు. అది ఒక అద్భుతమైన యోగం అండి. కుజ బుధుల కాంబినేషను. మ్యాథమెటిషియన్ కూడా అవడానికి ఒక మ్యాథమెటిక్స్ ఇలా కూడా మీరు బాగా రాణిస్తారు. శాస్త్రవేత్తలు కూడా అవుతారని ఉంది. ఏం చెప్పగలను, బ్రహ్మాండం. లగ్నాధిపతి మీ రాశిలో ఉండము, 12th house లార్డ్ మీ రాశిలో అంటే 2nd భావంలో ఉండము. అంటే అర్థం ఏంటంటే మీ రాశి 12th house లార్డ్ బుధుడు ద్వితీయ భావంలో ఉండడం వల్ల ఫారిన్ యోగాన్ని ఇస్తాడు. ఎక్కడ చూసుకోండి, 12వ భావాధిపతి ద్వితీయ భావంలో ఉండాలంటే ఫారిన్ యోగం ఉంటుంది. బుధుడు వల్ల ఫారిన్, కుజుడు ద్వితీయ భావంలో కుజుడు మంచివాడు కాదు కదా. 2nd house లార్డ్ 2nd house ఉండడం వల్ల ఫైనాన్స్, ఆర్థికంగా నిలదొక్కుంటారు. కుటుంబంలో సమస్యలు లేకుండా మంచిగా రాణించడానికి అవకాశాలు ఎక్కువ. కష్టపడతారు మీరు, ఎందుకంటే రాశ్యాధిపతి 2nd house లార్డ్ కుజుడు కలిసి ఉంటే వాళ్ళు కష్టపడి ధన సంపాదన ఉండి తీరుతుంది. అది కదండి గ్రేట్నెస్ అంటే. ముఖవర్చస్సు బాగుంటుంది, ధన సంపాదన బాగుంటుంది. ఎక్కడికి వెళ్ళిన ఫుడ్ మీరు ఎక్కడ ఉండండి, మిమ్మల్ని పిలిచి ఆదరించి ఫుడ్ పెట్టేవాళ్ళు ఉంటారు. మీరు కాదనకూడదు, తినండి. ఎక్కడికి వెళ్ళినా ఫుడ్ కాదంటే మనకి మళ్ళీ రాదనమాట. సరే, ఫుడ్ అన్నం అవ్వచ్చు, కడుపు నిండడానికి ఏదైనా అవ్వచ్చు, ఫుడ్ ఉంటుంది. సరే, అనేక రకాలుగా మీకు ద్వితీయ భావం పర్ఫెక్ట్గా బాగుందండి. ఇంకా 4th house కూడా కంఫర్టబుల్నెస్ ఎక్కువ. విద్యలో రాణించి తీరుతారు. బహుశా భూములు కొనుక్కుంటారు చూడండి. అపార్ట్మెంట్స్ కానీ భూములు కానీ కొనుక్కోవడానికి అవకాశాలు ఉన్నాయి. శని కూడా బాగున్నాడు కదా, శనికి గురుదృష్టి ఉంది. అంటే చతుర్థాధిపతికి గురుదృష్టి, చతుర్థ స్థానానికి గురుదృష్టి. ఇలా ఉంటే ఏమవుతుందంటే భూములు కానీ ఇళ్ళు కానీ వాహనాలు కానీ ఈ నవంబర్ నెలలో కొనుక్కోవడానికి అవకాశం ఎక్కువ ఉన్నాయి మీకు. మీ జాతకాలు ఇచ్చి కూడా చూసుకోండి. అదొకటి. అంతేకాకుండా మీ మదర్ గారికి ప్రభావమానాలు నిండుగా ఉంటాయి. రైతులకి పంటలు సకాలంలో పండి వాళ్ళు సక్సెస్గా బాగుంటారు అని అర్థమైపోతుంది. అంత బాగుందండి.
అంతేకాకుండా రాహు పంచమ స్థానంలో మంచిదంటారా? కాదండి. ఎందుకంటే రాహు పంచమ స్థానంలోనూ, సప్తమ స్థానంలోనూ, 12వ భావంలో కొన్ని స్థానాలు ఉన్నాయి. అష్టమంలో కూడాను మంచివాడు కాదు, మంచి ఫలితాలు ఇవ్వడు. సప్తమంలోనూ, పంచమంలోనూ, 12వ భావంలోనూ అసలు మంచి రిజల్ట్స్ ఇవ్వడు. కానీ కుజుడు కూడా చూస్తున్నాడండి. కుజుడు యొక్క దృష్టి కూడా రాహు మీద ఉంది. దానివల్ల ఏమవుతుందంటే సంతానము పుడతారు, మగ సంతానం ఉంటారు. సంతానం వల్ల కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఎరేజ్ అవ్వడం అంటే ఉండడం ఉంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. అంతేకాకుండా స్టాక్ మార్కెట్లో కూడా కొద్దిగా లాసులు రావడానికి అవకాశం ఉంది. ఒక్క 6వ భావంలో శనీశ్వరుడు మిమ్మల్ని కాపాడుతాడండి. ఆయన చాలు మీకు. చతుర్థాధిపతి, పంచమాధిపతి 6వ భావంలో ఉండడం వల్ల మీకు గవర్నమెంట్ సంబంధించిన వృత్తుల్లో ఉండడానికి అవకాశం ఉంది. అంటే 6వ భావంలో శనీశ్వరుడు మీకు మంచి యోగాన్ని ఇవ్వడానికి అవకాశాలు అంటాం కదా. 6వ భావంలో శనీశ్వరుడు ఇంకా చెప్పాలంటే వేరే వాళ్ళ ఇళ్లలో ఉండి మీరు భోజనం చేయడానికో, లేకపోతే వేరే వాళ్ళ ఇళ్ళలో ఉండడానికి, అంటే ఏంటంటే మీరు మీ ఉద్యోగరీత్యా, విద్యారీత్యా విదేశాల్లో ఇంకో చోటుకి వెళ్తారు. అక్కడికి వెళ్ళి ఇంకో చోటకంటే ఈ ఇండియాలోనే అక్కడ తిరుగుతుంటారు. వేరే వాళ్ళ ఇళ్లలో ఉండడము, వేరే చోట ఉండడము జరుగుతుందండి మీకు. అలాగే శారీరక శ్రమ కూడా ఎక్కువ ఉంటుంది, శారీరక దోషం ఉంటుంది. ఏదైనా శత్రువుల వల్ల భయం ఉండదు. గవర్నమెంట్ సంబంధించినటువంటి ఉద్యోగాల కోసం ప్రయత్నించే వాళ్ళకి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మీ జాతకాల రీత్యా శనీశ్వరుడు 6వ భావంలో సక్సెస్ ఇస్తాడు. విదేశాలలో అంటే ఫారిన్ కంట్రీస్ అనమాట, స్టాంపింగ్ అవడానికి అవకాశాలు ఉంటాయి. శనీశ్వరుడు 6వ భావంలో మంచి యోగాన్ని ఇవ్వడానికే అవకాశాలు ఉన్నాయి. ఇంకా చాలా యోగాలు ఉన్నాయండి, అద్భుతమైన యోగాలు ఉన్నాయి. అదే కాకుండా మీ రాశి సప్తమ స్థానాధిపతి కుజుడు కూడా బాగున్నాడు కాబట్టి లగ్న సత్పాదులు కలిసి ఉన్నారు. అంటే అర్థం ఏంటంటే లగ్నం అంటే రాశి అధిపతి అండి, రాశి అనుకోండి. శుక్రుడు కుజుడు కలిసి ఉండడం వలన తెలిసిన సంబంధం మ్యారేజ్ మీకు త్వరగా అయిపోతుంది. అంటే మ్యారేజ్ కోసం ప్రయత్నించే వాళ్ళకి వివాహాలు త్వరగా అవుతాయి. బహుశా బ్లడ్ రిలేషను, తెలిసిన సంబంధాలు ఎక్కువ అవడానికి నెలలో అవకాశాలు ఉన్నాయి. ప్రేమ కాదనుకోండి, కొద్దిగా వేరే వాళ్ళతోటి అంటే ఏంటంటే ఎలా చెప్పాలంటే వేరే వాళ్ళు అంటే లవ్ మ్యారేజెస్ సంబంధించిన కానీ అటువంటి అవ్వడానికి అవకాశం ఉంది. అంటే మీరు వేరే వాళ్ళతో ఉండడము, లవ్ మ్యారేజ్ చేసుకోవడము ఇవి ఉంటాయి కదా, వాళ్ళకి అవకాశం లవ్ మ్యారేజ్ సంబంధించిన విషయాల్లో అవకాశం ఉంది. అదే పక్క పెడదామండి, లవ్ మ్యారేజ్ గురించి పక్క పెడదాం. ఏదేమైనా మీకు సంపూర్ణ ఆరోగ్యం ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే కుజుడు చూస్తున్నాడు కాబట్టి, శుక్రుడు కూడా చూస్తున్నాడు కాబట్టి, అష్టమ స్థానం చూసుకున్నాడు కాబట్టి సడన్ గెయిన్స్ వాళ్ళు చూస్తారు కదా, సడన్ గెయిన్స్ ఉంటాయి. భాగ్యాధిపతి ద్వితీయంలో ఉన్నాడు. అంటే ద్వితీయ భావంలో భాగ్యాధిపతి అంటే మీరు ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి డబ్బులు ఎదుర్కోకర్లా. ఉన్నతమైన చదువు ఉంటుంది మీకు. చదువు రీత్యా ఫారిన్ వెళ్తారు. బహుశా డాక్టర్స్ అవడంకో, ఎంఎస్ చేస్తారు కదా, అది ఆ విద్య నేను అర్థం. అదంటే ఆ విద్య. అలాగే ఇంజనీరింగ్ విభాగాలు సంబంధించిన ఆ విద్యలో మీరు విదేశాలు వెళ్ళడానికి, లేకపోతే మీరు ఉద్యోగ రీత్యా కూడా విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. తీర్థయాత్రలు చేస్తారు. కాశీ వంటి క్షేత్ర దర్శనాలు మీరు చేసుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఎన్నో ఉన్నాయి. గంగాస్నానం కూడా చేస్తారు. ఏమన్నా దశమ స్థానంలో గురుడు అండి, ఈయనొక్కడు చాలడా, సరిపోదా ఈ శనివారం అంటే సరిపోడా ఈ గురుడు మనకి? గురుడు వలన విశేషమైన ధన సంపాదన ఉంటుందండి. గవర్నమెంట్ సంబంధించినటువంటి ఉద్యోగాలు రావడానికి 6వ భావంలో శని, 10వ భావంలో కూడా గురుడు, ఈ రెండు కాంబినేషన్ వల్ల గవర్నమెంట్ జాబులు ట్రై చేయండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ప్లస్ కష్టపడి చదవాలి, డెడికేటెడ్నెస్ ఉండాలి. అంతేగాని ఏదో చదివామంటే వాళ్ళు రావు. అంతేకాకుండా పురాణ ప్రవచనాలు చేయడానికి మీ గురుడు ప్రభావం, దశమంలో గురుడు అవుతాడు, మంచి యోగం అవుతుంది. అంటే గురుడు ప్రభావం వల్ల కూడా మీకు లా సంబంధించినటువంటి ఉద్యోగాల్లో కూడా బాగా షైన్, అంటే బాగా నేమ్ అండ్ ఫేమ్ తెచ్చుకోవడానికే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అర్చకత్వము, దేవాలయాలకు అధికారి, ఇవి కూడా మీకు ఉన్నాయంటే వేదశాస్త్ర పండితులకి దశమంలో గురుడు అంటే పర్ఫెక్ట్ అండి, చాలా బాగున్నాడండి. కవిత్వం చెప్తుంటారు, కొంతమంది దైవ కార్యాలు చేస్తుంటారు, పుణ్య కార్యక్రమాలు చేస్తుంటారు. గురు ప్రభావం యజ్ఞ యాగాలు చేస్తుంటారు. మీరు చాలా బాగుంది. గురుడు వక్రగత ఉన్నప్పటికీ కూడా ఇది ఉంది బలం, చాలా బాగుందండి. తర్వాత లాభస్థానంలో కేతు చెప్పక్కర్లా. కేతు ఉన్నాడంటే మీకు ధనయోగాన్ని, లాభాలని తెచ్చిపెడుతుంటాడు. తర్వాత భూముల వలన రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకి చాలా బాగుంటుందండి. బహుశా మీరు ఏదైనా కొనుక్కుంటారని చూడండి, భూములో అదే ఇళ్ళు కొనుక్కోవడానికి అవకాశం ఉంది. మంచి కీర్తి, సంపదలు, లలిత కళలు ఈ కేతు 11వ భవనం ఉండడం వల్ల ఇస్తాడండి. అంటే ఆ లలిత కళలందు విద్యలందు మీకు బాగా రాణిస్తారు. మీకు దానివల్ల మీకు పొగడ్తలు కూడా ఉంటాయి, బాగా సక్సెస్గా ఉందనే పొగడ్తలు కూడా ఉంటాయి. ఏదేమైనా కేతువు దశమంలో గురుడు, అంటే లాభంలో కేతు అనమాట. అలాగే 6వ భావంలో శనీశ్వరుడు,
అలాగే ద్వితీయ భవనంలో ఇంక చెప్పగలరు. ద్వితీయ భవనంలో ఉన్నారంటే సంగీత సాహిత్యాలు మీకు గాయని గాయకులకి విదేశాల్లో కూడా ప్రోగ్రామ్స్ ఇవ్వడానికి మీరు వెళ్ళబోతున్నారు, ఇస్తారు కూడా. ఈ విధంగా తులారాశిలో చాలా బాగుందండి. శివాభిషేకాలు చేసుకోండి. 2వ తారీఖున ఏకాదశి ఉపవాసం ఉండి ద్వాదశి పూట అంటే 3వ తారీఖునే ఎవరైతే దానాలు శాలగ్రామం దానం ఉంటాయి కదా, దానాలు ఉంటాయి కదా, ఇస్తారో వాళ్ళకి విష్ణువులోకి ప్రాప్తి అని చెప్పి మనం చదువుతూ ఉంటాం. ఎందుకంటే 4 నెలల తర్వాత విష్ణుమూర్తి పాల సముద్రం నుంచి మేల్కొంటాడు కదా ఆయన స్వామి యోగ నిద్రలో ఉండి. సో ఈ విధంగా మీరు మీకు తోచిన పూజలు చేసుకోండి. అన్ని రంగాలను మీరు ముందంజలో ఉంటారు.